హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ప్రసంగాల్లో మాట్లాడుతూ నీకొక్క గంట మాత్రమే సమయం ఇస్తున్నా, నువ్వు కాకినాడలో నాపై పోటీ చేసి గెలుస్తావో లేదో తేల్చి చెప్పు అంటూ సవాళ్ళు విసిరారు. అయితే దానికి సపోర్ట్నిస్తూ ముద్రగడ గారు కూడా లేఖలు రాశారు, తీవ్రమైన వ్యాఖ్యలు లేఖల్లో పెట్టి. సో దానికి ఇప్పటి వరకు జగన్ కళ్యాణ్ గారు స్పందించలేదన్నమాట. ఇప్పుడు స్పందించారు మల్కీపురంలో. సో నేను ఎక్కడ పోటీ చేస్తాననేది చెప్పకపోయినా రెండు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మీకు ఒక్క సీటు కూడా రానివ్వను అంటూ మాట్లాడారు. దీనికి మీరేమంటారు? వాళ్ళు సవాళ్ళు విసిరారు. కాకినాడ పోటీ చేయమని ద్వారం చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే నా మీద పోటీ చేయమని ముద్రగడ్డ పద్మనాభం గారు ఇద్దరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముద్రగడ్డ పద్మనాభం గారు లేఖ సారాంశం కానీ ఆయన మాట్లాడిన దాన్ని పరిశీలన చేసుకుంటే మేమిద్దరం ఒకటే. కాపు ఉద్యమానికి కావచ్చు, లేకపోతే ఏం జరిగినా నాకు ఆర్థికంగా సహాయం చేసింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి అంత గొప్ప వ్యక్తి గురించి నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పని ముద్రగడ్డ పద్మనాభం గారు మరి ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో కానీ మొత్తానికి దీనికి వెనకమాల ఉన్నది వైఎస్ఆర్సీపీ యొక్క బినామీ, జగన్ గారి బినామీ అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పనే ముద్రగడ్డ గారు ఒప్పుకున్నారు. ఇది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఏందయ్యా అంటే, ఎందుకు ఉందా అన్నాను అంటే, మరి పిచ్చిమండాడకలారా, నా స్థాయి ఒకటి, మీరు నా స్థాయి వ్యక్తులు కాదు, మీ మీద పోటీ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ 34 నియోజకవర్గాల్లో అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో 19 తూర్పుగోదావరి జిల్లా, 15 పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని శాసనసభలోకి ప్రవేశపెట్టకుండా నేను చేస్తాను అని చెప్పని ఆయన ప్రతినబూని తిరుగుతున్నాడు. ఇది చాలా మంచి పరిణామం. అదేవిధంగా మాట్లాడకుండా వెళ్తున్నాడు. వీళ్ళు మాట్లాడే సవాలుకి అక్కడ మాట్లాడితే ఆయన స్థానికంగా ఆ నియోజకవర్గానికి పరిమితం అయిపోతాడు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, మరి అపారమైనటువంటి ప్రేక్షకుల ఆదరణ ఉన్నటువంటి ఒక సినీ కథానాయకుడిగా ఆయన ఇలా సవాళ్ళకి ధీటుగానే సమాధానం చెప్పాడని చెప్పి కూడా నేను భావిస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఈ వివాదాలన్నీ కూడా కాపుల చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఎటు సైడ్ చూసినా ఒక సర్కిల్గా తిరిగినట్టు, ఇటువైపు నుండి చూసినా ఇటువైపు నుండి చూసినా సరే కాపుల చుట్టూనే తిరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు కాపులు అసలు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉన్నారా, లేకపోతే ఈ ముద్రగడ పద్మనాభం గారికి సపోర్ట్ ఉన్నారా, చంద్రశేఖర్ రెడ్డికి సపోర్ట్ ఉన్నారా? వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఉంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా 3 ప్రాంతాల వాళ్ళని చూసుకుంటా ఉంటే ప్రతి చోట స్థానికంగా ఉన్న సమస్యలను బట్టి ఈ కుల ప్రస్తావంతో రెచ్చగొట్టి స్థానికంగా అంటే ప్రాంతాల వారీగా రెచ్చగొట్టడం, కులాల వారీగా రెచ్చగొట్టడం, మతాల వారీగా రెచ్చగొట్టడమే ఈరోజు కార్యక్రమంగా పెట్టుకున్నాయి కొన్ని పార్టీలు. ఈరోజు వీళ్ళ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, పవన్ గారు కాపు కులస్తుడు కాబట్టి పవన్ గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సవాళ్ళు విసురుకుంటూ, నేను అధికారంలో రానియకుండా చేస్తాను, వైఎస్ఆర్సీపీని ఎంతమంది ఇస్తాను, వాళ్ళొక్కళ్ళు కూడా గెలవనివ్వనని చెప్పిన ప్రతినిధిని ఆయన బయలుదేరడం జరిగింది. మరి ఇప్పుడు అందరూ కలిసి ఆయనకు ఓట్లేసి, లేదంటే ఆయన కూటమికి ఓట్లేస్తే మా పరిస్థితి ఏంటనేది జగన్ గారు ఆలోచించి దానికి ఎవరు సహాయం చేస్తారు, ఏ విధంగా ఈ కులంలో చిచ్చు పెట్టాలా, ఈ ఓట్లు గంపకొత్తగా అటు తెలుగుదేశం పార్టీ గారికి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్కి కావచ్చు పడకుండా ఎలా చేయాలి అనే వ్యూహంలో భాగంగానే ఒక్కొక్కళ్ళు బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంది. దానికి అందరూ అందరూ సహకరిస్తూనే ఉన్నారు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన మరి దీని గురించి ఎప్పుడో జరిగిన విషయాలను బయటికి తీసుకొచ్చేసి, రంగా గారి హత్య గురించి, లేకపోతే కాపులు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, తుని సంఘటనల గురించి, తెలుగుదేశం పార్టీలో ఏదో అన్యాయం జరిగిపోయింది కాపులకు అని చెప్పని ఆయన భావం తీసుకురావడం కోసం రోజుకొక ఉత్తరం రాస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సీపీని కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేసి వైఎస్ఆర్సీపీకి దగ్గర చేయాలనే ఒకే ఒక తలంపుతోటి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రంగా గారి హత్య గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటూ ఉంటే 1988లో హత్య జరిగిపోయింది.
ఆ తర్వాత నువ్వు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసావు. మరి ఆ రోజు నీ కాపు నాయకుడు రంగా గారు అని గుర్తు రాలేదా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో దాన్ని కూడా విచారణ చేసి దానికి సంబంధించిన వాళ్ళని ఎందుకు నువ్వు శిక్షన్స్ లేకుండా చేయకపోయావు? నువ్వు ప్రముఖుడివే కదా, కాపు నాయకుడివే కదా, దానికోసం ఎందుకు పోరాడలేకపోయావు ఆ రోజు ప్రభుత్వాల మీద? రంగా గారి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోయావు నువ్వు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా. అంటే నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఎవరికి రాజకీయ లబ్ధి చేకూర్చాలో అనుకుంటున్నావో వాళ్ళకి మేలు జరగడం కోసం ఈ అంశాలను నువ్వు బయటకు తీసుకొస్తానే ఉంటావు. ఆ రోజు జరిగినటువంటి రంగా గారి హత్యకు సంబంధించినటువంటి పరిశీలన చేసుకుంటా ఉంటే బెజవాడలో అప్పటి వరకు జరిగిన హత్యలు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయం సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఏది చూసుకున్నా కూడా ఒకరికొకరు వాళ్ళు పోరాడి చంపుకోవడం జరిగింది. కానీ బాంబుల సంస్కృతి అనేది రంగా గారి హత్యతోటే విజయవాడలో ప్రారంభం జరిగింది. అప్పుడు దాకా లేని ఆ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ బాంబుల సంస్కృతి ఎక్కడది? రాయలసీమది. రాయలసీమలోంచి వచ్చింది. మరి దానికి ఎవరు కారకులు? ఎవరు తీసుకొచ్చి అక్కడ రంగా గారిని చంపే కార్యక్రమంలో ఎవరు దాన్ని సహకరించారు అంటే, ఆ రోజు రాజకీయంగా తనకు అడ్డు వస్తాడని ఏ నాయకుడైతే భావించారో వాళ్ళ ప్రమేయంతో స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు దేవినేని వాళ్ళ జరిగిన అన్యాయం, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి జరిగిన వైరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రోద్బలంతో వీళ్ళ సహకారంతో ఆ రోజు రంగా గారి హత్య జరిగింది. మరి అలాంటి దేవినేని నెహ్రూ గారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకుంది మీరే. ఈరోజు వాళ్ళ అబ్బాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. అంటే ఎందుకు ఆ పార్టీలో తీసుకున్నావు? మా నాయకుడిని చంపిన దేవినేని నెహ్రూ కొడుకుని ఈరోజు ఈ పార్టీలో ఎందుకు కట్టి పెట్టావని చెప్పని నువ్వు పోరాడాల్సింది ఎవరి మీద? జగన్ రెడ్డి గారి మీద, ఆ ప్రభుత్వం మీద. అయినా సరే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నావు అంటే నీకు కాపుల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది? వాళ్ళ ఓట్లు తీసుకొని నాయకుడికి ఎదగాలనే కోరికే తప్ప మీ నాయకుడు జరిగిన అన్యాయానికి ఎవరు ఏంటి ఈరోజు కూడా బయటకు వస్తే మీ అసలు రూపం బయటకు వస్తుంది కాబట్టి వాటిని అట్టానే మరుగును పెట్టుకుంటూ ఆ విషయాలు బయటికి రాకుండా చేయాలనే తాపత్రయమే కదా ఇది. ఎన్నికల ముందు మళ్ళీ ఇది బయటకు తీసుకొస్తున్నావంటే మళ్ళీ ఆనాడు జరిగిన కార్యక్రమాలన్నీ బయటకు తీసుకొచ్చేసి విషబీజాలను మళ్ళీ నాటాలనే ప్రయత్నమే కదా నువ్వు చేస్తుంది. ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆ రోజు జరిగిన పరిణామాలకి ఆ రోజు యువత రంగా గారి మీద ఉన్న అభిమానంతో స్పందించారు. నా కులాలకు అతీతంగా స్పందించడం కూడా జరిగింది. ఒక కులాన్ని ఆపాదించారు తెలుగుదేశం పార్టీని, మీరు అధికారం కోల్పోవడం కూడా జరిగింది. దానికి రంగా గారు చనిపోవడం వల్ల చాలామంది కాపు నాయకులు ఈరోజు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ముందు అక్కడ జరిగింది ఏంటో తెలుసుకోండి, మాట్లాడండి. మళ్ళీ ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని కాపుల్ని విడదీసి, తెలుగుదేశం పార్టీని కాపుల్ని విడదీసి రాజకీయ లబ్ధి వైఎస్ఆర్సీపీకి చేకూర్చాలనే ఆలోచన మాత్రం మానుకోండి అని చెప్పని ముద్రగడ్డ గారికి వినవి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.